హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఏమీ లేనప్పుడు బాగా ఆకలిగా ఉంటుంది కదండి. ఎటైనా వెళ్ళొచ్చినా కానీ ఎటైనా వెళ్ళాలన్నా కానీ అప్పటికప్పుడు త్వరగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఒక 2 రెబ్బల వరకు కరివేపాకుని చుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద ఆనియన్లో హాఫ్ ఆనియన్ని చిన్న కట్ చేసుకోండి, లేదంటే చిన్న ఆనియన్ తీసుకొని ఒకటి కట్ చేసుకోండి. అలాగే ఒక చిన్న క్యారెట్ని ఇలా చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 వెల్లుల్లిని చిన్న కట్ చేసుకొని వేసుకున్నానండి. వెల్లుల్లి ఆయిల్లోనే వేసుకోవాలి, కాకపోతే నేను మర్చిపోయి ఇప్పుడు వేసుకున్నాను. ఆయిల్లోనే వేసుకున్నాను కానీ సైడ్కి అనేసి వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గాక ఇందులోకి చిన్న టమాటా అయితే ఒకటి, పెద్ద టమాటా అయితే హాఫ్ టమాటాని తీసుకొని కట్ చేసుకోండి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్కి తక్కువ ధనియాల పౌడర్, పావు టేబుల్ స్పూన్కి తక్కువ గరం మసాలా అయినా వేసుకోండి. నేను ఇక్కడ చాట్ మసాలా వేసుకున్నాను. అలాగే కొంచెం కారపొడి వేసి వేయనట్టుగా పెప్పర్ పౌడర్ వేసి ఇవన్నీ మంచిగా కలుపుకొని కొంచెం మగ్గాక ఇందులోకి చాయ్ గ్లాస్ ఉంటుంది కదండి, చాయ్ గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి ఇలా చిన్న ప్యాకెట్స్ ఈ మ్యాగీ ఉంటుంది కదండి, ఆ చిన్న ప్యాకెట్స్ ఇవి 2 నేను ఇక్కడ వేసుకున్నాను. ఇప్పి మ్యాగీ తీసుకున్నానండి. ఇలా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పి మ్యాగీలో వచ్చే మసాలా ఉంటుంది కదండి, ఆ 2 ప్యాకెట్స్ ఇందులో వేసుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడే వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. తొందరగా ఉడుకుతుంది అండ్ చిటికెలో అయిపోతుంది. చూడండి, గ్రేవీ మొత్తం మనకు ఇక్కడ దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ని వేసుకోవాలండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కొరియాండర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చిటికలో చేసేస్తారండి. మనం ఎటైనా హడావిడిగా వెళ్ళాలన్నా కానీ, లేదంటే ఎటైనా వెళ్ళి వచ్చినా కానీ, ఇంట్లో ఏమీ లేకున్నా కానీ అప్పటికప్పుడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. నోటికి టేస్ట్ ఉంటుంది, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఇంతేనండి, అద్దిరిపోయే రుచితో సూపర్ టేస్టీ అండ్ సింపుల్ అండ్ ఈజీ ఇప్పి మ్యాగీ మసాలా రెడీ. చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.